समुधारय ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु ध्रुवन्ते राजा కావేటి గారు మనందరికీ తెలిసినటువంటి చాలా పాపులర్ లాయర్ గారు. మరి వారు తెలంగాణ బిడ్డ, మళ్ళీ వారు తెలంగాణలోకి వచ్చి ఇక్కడ బేస్ ఆఫ్ ఆపరేషన్ సెటప్ చేయడము, వారి ప్రపంచంలో వారికి ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ అంతా ఇక్కడ ఉండేటటువంటి అనేక అంశాల్లో ఎక్స్పర్టీస్ ఉపయోగపడుతుంది కాబట్టి వారిని సాదరంగా వెల్కమ్ చేస్తూ ఉన్నాము. చాలా ప్రోబోనో కేసెస్ కూడా మా తరఫున చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పేదవారికి న్యాయం అందాలనేటటువంటిది మనందరికి కూడా అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి దానికోసం కృషి చేద్దాం. వారు ఏఐని కూడా పర్టికులర్గా బాగా వాడుతున్నామని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మన తెలుగు భాషలో న్యాయానికి సంబంధించి, జస్టిస్కి సంబంధించి తీర్పులు తెలుగులో రావడం కావచ్చు, చట్టాలు తెలుగులోకి అనువాదం చేయడం కావచ్చు, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా పనిచేసేటట్టుగా ఈ కావేటి వారు శ్రద్ధ పెడతారని ఆ ఫర్మ్ అందరికీ, ఇక్కడ ఉండి మేనేజ్ చేసేటటువంటి ఇండియన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అన్న. గుడ్ లక్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హియర్. అంటే మీడియా వాళ్ళకి, అంటే రాజకీయవేత్తలకు, లాయర్లకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావేటిలో ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టడానికి ఏంటంటే కారణము, ఈ మధ్యకాలంలో అంటే చాలా మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ టు ఇండియా కూడా వస్తుంది. చాలామంది మన వాళ్ళకి తెలియంది ఏంటంటే అందరూ మన దగ్గర నుంచే బయటికి వెళ్తున్నారా డబ్బులు ఖర్చు పెట్టి అని అనుకుంటాం మనం. కానీ మొన్న ఒక 2-3 సెమినార్స్ అటెండ్ అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ప్రతి నెల $1.2 బిలియన్ మన ఇండియన్ బిజినెస్ మెన్ బయట ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అవర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ మనీ ఎవ్రీ మంత్. యూఎస్లో, వరల్డ్లో అన్నీ కూడా వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్. అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ అడ్వైజింగ్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు అబ్రాడ్. అండ్ అబ్రాడ్ కంపెనీస్ కూడా ఇండియాకు వస్తున్నారు. అంటే మనం ఎప్పుడు ఏదో బయట దేశాలకు వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించాలి, H1 అనేది ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు బ్రతకడానికి. అంటే దెర్ ఈజ్ ఎ ట్రూ వే నౌ. అండ్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్. ఇప్పుడు జపాన్, జర్మనీ అన్ని. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే అమెరికా వెళ్ళిపోవాలని. ఇప్పుడు అమెరికా డోర్లు క్లోజ్ అయ్యాయి. సో ఇంగ్లాండ్ ఆల్సో, అండ్ కెనడా ఆల్సో, అండ్ ఆస్ట్రేలియా. మా ఆస్ట్రేలియా పార్ట్నర్ ఇక్కడే ఉన్నారు. ఐ థింక్ హీస్ దేర్. యూ షుడ్ టేక్ ఎ బైట్ విత్ హిమ్. ఆయన నెక్స్ట్ వీక్ వెళ్తున్నారు ఆస్ట్రేలియా. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ అదర్ కంట్రీస్, జర్మనీ అని, జపాన్ అని, అదర్ యూరోపియన్ కంట్రీస్కి. ఒకటి ఏంటంటే ముఖ్య ఉద్దేశము, ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటుంటే మీడియా వాళ్ళు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నందు స్కామ్ అని, ఇంకా మొన్న ఇంకో స్కామ్, అన్ని స్కామ్స్. అంటే ఏంటంటే వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళకు వీసాలు రాకుండా అక్కడ చిక్కిపోతున్నారు, అంటే యూకేలో, అమెరికాలో. సో అలాంటి వాటికి అంటే దే కెన్ టేక్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ దిస్ ఆఫీస్. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, దే ప్రాక్టీస్ ఇమిగ్రేషన్ లా. అంటే ఇక్కడి లాయర్స్ కూడా వచ్చి దే వర్క్ విత్ అస్ ఇన్ యూకే అండ్ అమెరికా. అండ్ చైతన్య ఇస్ హియర్. హీ కమ్స్ అండ్ స్పెండ్స్ టైమ్ ఇన్ యూకే అండ్ యుఎస్. అంటే ఏంటి అంటే ఇక్కడనే మీరు కూర్చొని సలహాలు తీసుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము అంటే టెక్నాలజీ వాడి కూడా చాలామందికి సలహాలు, సూచనలు ఇస్తున్నాం. సో దానికి డజంట్ కాస్ట్ మనీ. మూడోది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో